ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరాన్ కుమార్. ఈ రోజు మనం యూజీ సెకండ్ సెమ్ సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేసుకోవడానికి అయితే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవకాశం అయితే కల్పించింది. ఈ రోజు వీడియోలో మనం ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి, ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేసుకోవచ్చు, ఏ బ్యాచెస్ కూడా ఎలిజిబుల్ అనేది ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అనుకుంటే వాళ్ళకు షేర్ చేసేయండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ షెడ్యూల్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ ఎప్పటి నుంచి పే చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో డిస్కస్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇది ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్యాచెస్ అయితే 2018 నుంచి 2023 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు యూజీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇచ్చారనమాట. యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అనమాట, సెకండ్ సెమిస్టర్ అనమాట. ఇది యూజీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈజ్ నోటిఫైడ్ టు యూజీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ సెమిస్టర్ BA బీకామ్ BSc వాళ్ళకు 2018 నుంచి 2023 బ్యాచెస్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఈ అకాడమిక్ అంటే ఈ ఎగ్జామ్ షెడ్యూల్కి అయితే ఎలిజిబుల్ అనమాట వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా చూద్దాం. ఇక్కడ మనము డిస్కస్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు అక్టోబర్ అంటే 28/10/2024 అంటే అక్టోబర్ 28 రోజు ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనమాట ఫస్ట్ ఎగ్జామ్. తర్వాత వచ్చేసరికి 1.5 hour అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత 2 నుంచి 2:30 వరకు అయితే టైమింగ్స్ అనమాట. తర్వాత వచ్చేసరికి మనకు 29 రోజు ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ అనమాట. తర్వాత హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్ అనేది ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 1.5 hour అయితే కండక్ట్ చేస్తున్నారు. 2 నుంచి 3:30 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా థర్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇంగ్లీష్ అనమాట, ఏ ఫౌండేషన్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అక్టోబర్ 30 రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, అక్టోబర్ 30 రోజు అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 2 hours ఎగ్జామ్ అనమాట. ఇది 2 నుంచి 4 వరకు అయితే ఉంటుంది. తర్వాత నవంబర్ 1 రోజు చూసుకున్నట్లయితే మనకు 4th ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది 2 hours ఉంటుంది. 2 నుంచి 4 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ 2 రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఆప్షనల్ ఎగ్జామ్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇది 3 hours ఉంటుంది. 2 నుంచి 5 వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు నవంబర్ 3 రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా 3 hours ఉంటుంది, 2 నుంచి 5 వరకు. అదేవిధంగా నవంబర్ 4 రోజు కూడా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 2 నుంచి 3 hours ఉంటుంది. 2 నుంచి 5 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 4 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ మాక్సిమం ఇదే టైం టేబుల్ ఉంటుంది, అటు ఇటు ఏం చేంజ్ కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మనకు 27 ఆగస్ట్ నుంచి అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా, ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది మనము వితౌట్ ఫైన్ పే చేయకుండా మనము 20 సెప్టెంబర్ వరకు అయితే పే చేసుకోవచ్చు. అదేవిధంగా 500 రూపీస్ ఫైన్తోని మనం ఇక్కడ 30 సెప్టెంబర్ వరకు అయితే పే చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఛాన్స్ అనేది 1000 రూపీస్ ఫైన్తోని మనము అక్టోబర్ 8 వరకు అయితే మనం పే చేసుకోవచ్చు. అంటే మొత్తంగా మనము ఆగస్ట్ 27 నుంచి మనకు అక్టోబర్ 8 వరకు అయితే ఇచ్చారు. కానీ మనం ఫైన్ లేకుండా అయితే సెప్టెంబర్ 20 వరకు అయితే మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎగ్జామినేషన్ ఫీ అనేది ఆన్లైన్ సెంటర్లో కానీ APRTSC ఆన్లైన్ సెంటర్లో పే చేసుకోవచ్చు అనమాట. ప్రతి సబ్జెక్ట్ వచ్చేసరికి మనకు ఫీ అయితే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ వచ్చేసరికి 150 రూపీస్ అనమాట. డిగ్రీ పేపర్కి అయితే ఎవరైతే సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారో ఈచ్ సబ్జెక్ట్కి 150 రూపీస్ అయితే మనం పే చేసేయాలి. మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ గురించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేసుకోవచ్చు, అదేవిధంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ మనం తెలుసుకుందాం అనమాట. మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే లింక్ ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఉంటుంది ఫస్ట్. తర్వాత మనం ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ క్విక్ లింక్స్ అని ఉంటుంది. తర్వాత ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కావాల్సినటువంటి లింక్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇదే అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సెకండ్ సెమిస్టర్ అక్టోబర్ 2024 మనమైతే ఫైన్ పే చేయకుండా మనము సెప్టెంబర్ 20 వరకు అయితే పే చేసుకోవచ్చు. కానీ 500 ఫైన్ తోని 1000 రూపీస్ ఫైన్ తోని మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ ఉన్నాం అనమాట. ఇంకా
మనకి ఎప్పటి వరకు ఆగస్టు 27 నుంచి పే చేస్తూ సెప్టెంబర్ 20 వరకు అయితే ఫైన్ లేకుండా పే చేసుకోవచ్చు. తర్వాత మనకు అక్టోబర్ లాస్ట్ అయితే మనకు అక్టోబర్ 8 వరకు ఉందన్నమాట పే చేసుకోవాలి 1000 రూపీస్ ఫైన్ తోని. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనము అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి. మనం అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఈ లింక్ ద్వారా. తర్వాత మనం అప్లికేషన్ చేసిన దాన్ని ఇక్కడ ప్రింట్ అయితే చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. నేను ఏ విధంగా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలో చూపిస్తాను. ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ కింద ఐ అగ్రీ అనే బటన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అడ్మిషన్ యొక్క లాస్ట్ 7 days అయితే ఎంటర్ చేసి ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, వాళ్ళ అడ్మిషన్ నెంబర్ యొక్క లాస్ట్ 7 days అయితే ఎంటర్ చేసేయండి. మనకి ఇక్కడ 2018 నుంచి 2023 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అందరూ ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ సెమిస్టర్ కోసం అయితే పక్కా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ విధంగా అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది అనమాట. మొత్తంగా మీ అడ్మిషన్ నెంబర్ వస్తుంది, మీరు చేస్తున్నటువంటి కోర్స్ వస్తుంది, మీ క్యాండిడేట్ నేమ్ వస్తుంది, విధంగా డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, మీరు చేస్తున్నటువంటి మీడియం వస్తుంది, మీ క్యాస్ట్ ఏదో వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. మొబైల్ నెంబర్ ఎవరైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసేయండి మీ కొత్త నెంబర్ ఏదో. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ పేపర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మనకి ఇచ్చారనమాట. మన ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఆల్రెడీ నేను ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాను కదా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీది అంటే మీరు రాయాల్సినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రతి సబ్జెక్టు చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఎవరైతే బ్యాక్లాగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ఇక్కడ పాస్ అయినాయి పి అని ఉంటుంది, పాస్ కానీ మాత్రం ఇక్కడ ఆర్ అని ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఆర్ అనే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఫీ ఎగ్జామినేషన్ ఫీ అయితే కట్టుకోవచ్చు. ఎవరు బ్యాక్లాగ్ వాళ్ళు. రెగ్యులర్ వాళ్ళకైతే అన్ని ఆర్ అనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ వరకు సెకండ్ సెమే రాయలేదు కాబట్టి. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఇది ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ నెంబర్. ఈ అప్లికేషన్ నెంబర్ని నోటెడ్ చేసుకోండి. ఆర్ ప్రింట్ ఆర్ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ నెంబర్. ఈ అప్లికేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, నోటెడ్ అన్న చేసుకోండి. నేనైతే నోట్ చేసుకుంటున్నాను. నోట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇక్కడ పక్కన కనిపిస్తుంది. మనం ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. మనకు ప్రతి సబ్జెక్ట్ 150 రూపీస్ కదా, ఆ సబ్జెక్ట్ ప్రకారంగా మనం ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ప్రింట్ అనేది అది క్లిక్ చేసినా మన దాంట్లో సేవ్ అయిపోతుంది అనమాట. పీడిఎఫ్ స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, అప్లికేషన్ ఫీ పే చేసినా పర్లేదు అనమాట. ఇక్కడ మనము ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలంటే ఇక్కడ ఉంది కదా, మనము మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నమాట. గో టు హోమ్ పేజ్ వెళ్ళిపోయింది, దానిపై క్లిక్ చేసేయండి. గో హోమ్ పేజ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్లో అప్లికేషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ చేసి సెకండ్ సెమిస్టర్కి సబ్మిట్ చేసి మీరు ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ కానీ ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనం ఎగ్జామినేషన్ ఫీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఇంటర్ఫేస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు కదా. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది అనమాట మనకు ఫీ పే త్రో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఇక్కడ కింద స్క్రోల్ చేయండి మెల్లగా. ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ 8th పాయింట్ అనమాట. 8th పాయింట్ వచ్చేసరికి ఫీ పేమెంట్స్ ఫర్ ఆల్ సెమ్ ఎగ్జామినేషన్స్ ఫీ పేమెంట్స్ యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్స్ అని ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఉందా, ఇక్కడ ఈ లింక్ కూడా క్లిక్ చేసేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ పే చేసే లింక్ అనమాట. ఆ లింక్ పైన డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు పేమెంట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది. చూపిస్తాను ఇప్పుడు. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు నోట్ చేసుకున్న లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఏది ఆప్షన్ మీకు కన్వీనియన్స్గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు డెబిట్ కార్డ్ కాబట్టి నేను డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. అప్లికేషన్ నెంబర్ ప్లస్ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, మీ క్యాండిడేట్ డీటెయిల్స్, మీ క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, అదేవిధంగా మీరు సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తున్నారు, అదేవిధంగా ఫీ ఎంత, కన్వీనియన్స్ ఫీ, తర్వాత మొత్తం ఫీ అనే విధంగా వస్తుంది మనకి. ఇక్కడ కింద ఐ హ్యావ్
కింద మీరు ఆ యాక్సెప్ట్ అని క్లిక్ చేసేయండి. ఆ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ప్రొసీడ్ పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ ఉంది కదా ప్రొసీడ్ పేమెంట్. ఈ ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. కార్డ్ నెంబర్ అదేవిధంగా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. నేను కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పే నో పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా పే అని క్లిక్ చేసేసేయండి. పే పైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ పేజ్ అనేది మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. మన అకౌంట్ నెంబర్కి అంటే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత మనం ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొబైల్ నెంబర్కి ఓటీపీ రాగానే ఆ ఓటీపీని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ పైన ఉంది కదా, ఇక్కడ ఉంది కదా మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ సక్సెస్ అయిపోతుంది అనమాట. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.